రామరాజు బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఏవండి కాస్త ఆగండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఏంటండి మీరు చేస్తుంది, పెద్ద కోడల్ని పెద్ద కొడుకుని మాత్రమే మీరు హనీమూన్కి పంపిస్తున్నారు, అది తప్పు కాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం అందులో తప్పేముంది, వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళయింది, వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తే అందులో తప్పేముంది వేదవతి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం మరి తప్పు కాదా, వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది, వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపిస్తున్నారు, సరే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని ఇప్పుడు దాకా హనీమూన్కి పంపించారా మీరు, అలాంటప్పుడు వీళ్ళిద్దరినే ఎందుకు అలా పంపిస్తున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం వీళ్ళు నాకు నచ్చినట్లుగా నేను చూపించిన అమ్మాయినే పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అందుకే నాకు నచ్చినట్లుగా వాడిని పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని నేను హనీమూన్కి పంపిస్తున్నాను, వీళ్ళ సంగతి అయితే నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి, ముగ్గురు కొడుకుల్ని సమానంగా చూడాలి కానీ ఒకడిని అలాగా ఇద్దరిని ఇలాగా చూడకూడదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేను ముగ్గురిని ఒకలాగా చూడటం లేదా, అది అలా ఎందుకు అనుకుంటున్నా వేదవతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం మరి కాదా, వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించి వీళ్ళిద్దరిని ఇలా ఇంట్లోనే విడిచిపెట్టేస్తే వాళ్ళకు బాధగా అనిపించదా, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం నాకు ఏమో తెలియదు, వాళ్ళిద్దరూ నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు, అందుకే వాళ్ళిద్దరిని పంపిస్తున్నాను, వీళ్ళు మాత్రం అలా కాదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.